హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శామ్ క్రియేటివ్ ఐడియాస్. ఇవాళైతే నా పొడవాటి జుట్టుతో ఒక మంచి హెయిర్ స్టైల్తో పాటు మా ఫ్యామిలీ వ్లాగ్ కూడా చూసేద్దామా. మరి దీనికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా అండ్ లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది వేరే వాళ్ళకు కూడా పుష్ అవుతా ఉంటుంది అనమాట. అందరూ అయితే వాచ్ చేస్తారు. సో ఇంక ఇక్కడ చూస్తే నేనైతే మెస్సీ బ్రైడ్ హెయిర్ స్టైల్ అయితే వేయించుకుంటాను ఫస్ట్ టైం. నాకైతే ఈ హెయిర్ స్టైల్ అయితే చాలా ఇష్టం అనమాట. సో ఇంకా మా ఊర్లో మా మామయ్య కూతురుది అయితే హాఫ్ సారీ ఫంక్షన్ ఉందనమాట. సో దాని గురించి అయితే ఈ విధంగా అయితే రెడీ అవుతా ఉన్నా అనమాట. ఇంకా దీనికి ముందు వీడియో వచ్చేసి నేనైతే సోషల్ వుడ్ ఇన్ఫ్లుయెన్సర్ మీటప్ కి అయితే వెళ్ళాను అనమాట. అక్కడ యూట్యూబ్ సెలబ్రిటీస్ అందరినీ మీట్ అయ్యాను. సో మీ ఫేవరెట్స్ కూడా చాలా మందిని అయితే మీట్ అయ్యాను అనమాట. నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది. అక్కడ అందరిని మీట్ అయ్యి అందరితో మాట్లాడి ఫొటోస్ ఇంకా అన్ని విషయాలు అయితే తెలుసుకుని వచ్చాను అనమాట. సో ఇంకా ఆ ఈవెంట్ కి వెళ్ళొచ్చిన ఈవినింగే నేనైతే మా ఊరికి అయితే బయలుదేరనమాట. ఎందుకంటే ఇంకా ఊర్లో ఫంక్షన్ ఉందనేసి. సో ఇంకా మన వాళ్ళ ఫంక్షన్ అన్నప్పుడు ఖచ్చితంగా కొంచెం గ్రాండ్ గా రెడీ అవ్వాలి కాబట్టి ఈ విధంగా నాకు తెలిసిన ఒక పార్లర్ అయితే పిలిపించుకొని అయితే ఈ విధంగా అయితే హెయిర్ స్టైల్ అయితే వేయించుకున్నాను. ఇంకా నా లాంగ్ హెయిర్ కి అయితే ఈ హెయిర్ స్టైల్ అయితే మస్తుగా సూట్ అయింది. నాకైతే అనిపించింది అనమాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఇంకా వీడియో అంటే హెయిర్ స్టైల్ ఎలా వేసిందో అనేసి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. సో ఇంకా మెస్సీ బ్రైడ్ వేసే ముందు అయితే ఫ్రంట్ సైడ్ అయితే నేను పఫ్ లాగా తీయించుకున్నాను అనమాట. మామూలుగా రెగ్యులర్ గా నేను ఏ జడ వేసుకున్నా కూడా ఖచ్చితంగా అయితే పఫ్ పెట్టుకుంటాను. దాని తర్వాత జడ వేసుకుంటాను అనమాట. సో దీనికి కూడా పఫ్ పెట్టించుకొని సైడ్ నుంచి ఫ్రెంచ్ ఫ్లాట్ వేసింది చూడండి. 2 sides అయితే చక్కగా ఫ్రెంచ్ ఫ్లాట్ వేసేసిన తర్వాత మధ్య నుంచి కొంచెం హెయిర్ తీసేసి దానికైతే హెయిర్ బ్యాండ్ పెట్టిన తర్వాత ఈ ఫ్రెంచ్ ఫ్లాట్ అయితే ఏదైతే అల్లిందో వాటిని అయితే ఆ రెండిట్లో కలిపేసేసి టైట్ చేసేసింది. సో ఇంకా అక్కడి నుంచి అయితే తనైతే మెస్సీ బ్రైడ్ అయితే స్టార్ట్ చేసింది అనమాట. మనకు మెస్సీ బ్రైడ్ కావాల్సింది అయితే బ్లాక్ రబ్బర్ బ్యాండ్స్ కదండి, చిన్నగా ఉంటాయి కదా బ్లాక్ రబ్బర్ బ్యాండ్స్. మన స్కూల్ టైంలో వేసుకునే రబ్బర్ బ్యాండ్స్ ఖచ్చితంగా వేసామంటే హెయిర్ అయితే ఖచ్చితంగా లాస్ అవుతుంది కదా, కొంచెమన్నా ఊడుతుంది కదా. ఆ హెయిర్ బ్యాండ్ కి అయితే కొంచెమైనా జుట్టు అయితే వస్తుంటది కదా. సో అట్లే అనుకున్నాను ఇది వేస్తే ఎట్లా నాకు హెయిర్ ఇప్పేటప్పుడు ఎట్లా ప్రాబ్లం అవుతుందేమో, జుట్టు బాగా లాస్ అవుతుందేమో అనుకున్నాను. బట్ నాకైతే కొంచెం కూడా జుట్టు లేదండి. కొంచెం నా సిల్కీ హెయిర్ కాబట్టి ఈ రబ్బర్ బ్యాండ్స్ ఇలా లాగంగానే బాగా తొందరగా వచ్చేసాయి, ప్రాబ్లం అయితే కాలేదు. సో జడ వేయడానికి అయితే మాక్సిమం ఒక ½ an hour టైం అయితే పట్టింది నా జడకైతే. సో విప్పడానికి కూడా అంతే టైం పట్టింది అనమాట. స్లోగా విప్పుకున్నాం అనమాట. ఇంకా జడ అనేది ఎక్కడ మనకి ఫంక్షన్ అయ్యేంత వరకు కొంచెం కూడా లేవకుండా చెదరకుండా ఉండడానికి అయితే తనైతే యూపిన్స్ తో అయితే ముందే సెట్ చేసేసింది. ఆల్రెడీ హెయిర్ బ్యాండ్ వేసిన సరే ఆ యూపిన్స్ పెడితే ఏంటంటే హెయిర్ అనేది టైట్ గా ఉంటుందంట. సో ఆ విధంగా అయితే యూపిన్స్ అయితే సెట్ చేసేసింది. ఇక కంప్లీట్ గా అయితే మెస్సీ బ్రైడ్ అయితే స్టార్ట్ చేస్తుంది. సో వీడియో కంటిన్యూ అవుతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. ఇదివరకు రోజుల్లో అంటే నా చిన్నప్పటి రోజుల్లో మా అమ్మ వాళ్ళు కానీ మేం కానీ రెడీ అవ్వడం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి అంటే ఒక 10 minutes లో రెడీ అయ్యి బయట ఉండేవాళ్ళం అనమాట. ఇప్పుడు అలా కాదు. ఏదైనా ఫంక్షన్ వచ్చిందంటే చాలు మినిమం 1 hour or 2 hours కూడా టైం పడుతుంది అనమాట రెడీ అవ్వడానికి. ఇంకా నాకైతే ఎక్కువ టైం పడుతుంది. సో ఇలా జడ వేసుకొని ఇంకా శారీ కట్టుకొని కొంచెం లైట్ మేకప్ వేసుకొని బయటికి వెళ్ళేసరికి అయితే ఆల్మోస్ట్ 1.5 hour అయితే పడుతుంది అనమాట. సో ఇంకా మేకప్ వాళ్ళు వచ్చినా సరే అంతే టైం పడుతుంది, 1 hour పడుతుంది. కానీ ఎందుకో ఇదివరకు రోజులు అయితే ఒక 10 minutes లో రెడీ అయిపోయి చక్కగా ఏ పూలు ఉంటే ఆ పూలు పెట్టేసుకొని సింపుల్ గా జడేసుకొని శారీనో డ్రెస్ వేసుకొని వెళ్ళిపోయే వాళ్ళం కదా. ఇదైతే నిజమే కదండి. ఇదైతే మీరు కూడా ఇలానే ఉంటే అప్పట్లో కామెంట్ చేయండి. అయితే మెస్సీ బ్రైడ్ అయితే నేను సొంతంగా వేసుకోవాలని ట్రై చేశాను కానీ అస్సలు అయితే పాసిబుల్ కాలేదండి. నాకు ఆపోజిట్ పర్సన్ లో ఉన్న వాళ్ళకైతే అంటే నేను ఇంకొకరికైతే వేలేస్తున్నాను కానీ నేను మాత్రం ఈ జడ అయితే వేసుకోలేకపోతున్నాను. సో ఇంకా పార్లర్ అక్కను కూడా అడిగాను అనమాట, మీరు ఈజీగా వేసుకుంటారా, ఎందుకంటే మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఈ జడ వేయడంలో అని అంటే, లేదమ్మా ఈ జడ వేయాలంటే కొంచెం కష్టమే అవుతుంది, ఆపోజిట్ పర్సన్ కి వేసినంత ఈజీగా అయితే మనమైతే సింగిల్ గా అయితే వేసుకోలేము, సో చాలా అయితే కష్టం అవుతుందని తనైతే చెప్పింది అనమాట. బట్ చిన్న హెయిర్ ఉన్న వాళ్ళకి అయితే వేసుకోవచ్చు, నేనైతే ట్రై చేసుకుంటాను అనేసి తనైతే చెప్పింది. సో ఎనీవే నేనైతే ట్రై చేశాను కానీ నాకైతే రాలేదు. సో ఇంకా ఫైనల్ గా అయితే 2 పాయలు అయితే అల్లడం అయిపోయింది అనమాట. ఇంక ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ పెట్టిన తర్వాత అక్క ఏం చేస్తుందంటే వెంటనే హెయిర్ ని అప్పటికప్పుడే లూజ్ చేస్తుంది అనమాట. ఎందుకంటే మనం హెయిర్ బ్యాండ్ వేసేసరికి జుట్టు పల్చగా అవుతుంది కదా, సన్నగా అవుతుంది కదా, అలా కాకుండా మంచిగా దాన్ని ఇలా లాగడం వల్ల జుట్టుని లూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి పెద్దగా లావుగా కనిపిస్తుంది అనమాట హెయిర్ అనేది. సో వాల్యూమ్ అనేది ఎక్కువగా పెరుగుతుంది అనమాట హెయిర్ కి. సో మంచిగా రబ్బర్ బ్యాండ్ వేస్తుంది, వెంటనే ఆ రబ్బర్ బ్యాండ్ లోంచి అయితే రివర్స్ తిప్పుతుంది. ఇంకా కింద నుంచి అయితే ఒక పాయ తీసుకొని దాన్ని 2 వైపులు చీల్ చేసేసి దాన్ని మళ్ళీ రబ్బర్ బ్యాండ్ లోకి అయితే పెట్టేస్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే కంటిన్యూగా పై నుంచి కింద దాకా ఇదే విధంగా అయితే మెస్సీ బ్రైడ్ అయితే వేసింది అనమాట. సో ఇంకా ఎండ్ వరకు వేసింది. ఆ జుట్టు ఎంత ఉందో అంత ఎండ్ వరకు అయితే చిన్న రబ్బర్ బ్యాండ్స్ తో అయితే కవర్ చేసుకుంటానే వచ్చింది అనమాట. ఇంకా ప్రతిసారి అయితే ఇలా రివర్స్ తిప్పుకుంటూ హెయిర్ ని అయితే ఖచ్చితంగా లూజ్ చేస్తుంది. ఎందుకంటే వాల్యూమ్ అనేది చాలా పెద్దగా ఉండడానికి మనకి చుట్టానికి లావు కనపడటానికి అయితే. సో హెయిర్ ని అయితే కింద వరకు ఈ విధంగానే చేసింది అనమాట.
సో ఇంకా ఇది వేసేటప్పుడు కొంచెం ఫ్రంట్ అయితే కొంచెం హెయిర్ని అయితే వదిలేమన్నమాట, ఎందుకంటే కర్లీ తిప్పితే బాగుంటుంది అనేసి. బట్ ఏమైందంటే నా హెయిర్ లాంగ్ హెయిర్ ఉండడం వల్ల అది కింద వరకు వచ్చిందనమాట. పాపం 2-3 టైమ్స్ అయితే కర్లీ తిప్పడానికి ట్రై చేసింది, షార్ట్ అవుతుందేమో అనేసి. ఎంత కర్లీ తిప్పినా అదైతే అంత షార్ట్ అయితే అవ్వట్లేదు. కాకపోతే కొసలు అయితే కొంచెం కట్ చేసామన్నమాట, మరీ పొడవుగా ఉంటే బాగుండదు అనేసి. సో ఫ్రంట్ సైడ్ వచ్చిన 2 అటు సైడ్ ఇటు సైడ్ హెయిర్ ని మాత్రం కర్లీ తిప్పేసి లాస్ట్ లో కొసలు అయితే కొంచెం కట్ చేసామన్నమాట. సో ఇంకా ఫైనల్ గా అయితే జడ అయితే ఎండ్ వరకు వచ్చిందనమాట. ఈ జడ కంప్లీట్ అవ్వగానే మంచిగా నా డ్రెస్ కి మ్యాచ్ అయ్యే విధంగా పింక్ కలర్ ఫ్లవర్ తో అయితే కవర్ చేసేసింది అనమాట. సో మన వస్తున్నాయి కదా డిజైనర్ ఫ్లవర్స్ వస్తున్నాయి కదా, అవైతే తీసుకుని వచ్చారనమాట అక్క. సో ఆ ఫ్లవర్స్ తో అయితే మొత్తం కింద వరకు సెట్ చేసేసింది. అవి పెట్టగానే హెయిర్ కి అయితే ఎక్కలేని లుక్ వచ్చిందండి, చాలా అంటే చాలా బాగుంది. సీరియస్ గా నాకు బాగా నచ్చింది ఈ హెయిర్ స్టైల్ అయితే. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్. సో ఈ ఫ్లవర్స్ ని ఎలా పెడుతున్నారంటే ఒక పిన్ పెట్టి పెట్టడం కాకుండా ఆ ఫ్లవర్స్ యొక్క కాడ ఉంటుంది కదా, ఆ కాడని ఏదైతే హెయిర్ బ్యాండ్ వేసారో ఆ హెయిర్ బ్యాండ్ లోపలికైతే మలిచేస్తుంది అనమాట. సో అలా మలవడం వల్ల ఏంటంటే అసలు హెయిర్ అనేది ఇంకెక్కడ చెదరదు, ఒక్క పువ్వు కూడా కింద పడదు అనమాట. మనం ఎలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఎలా ఉన్నా సరే, హెయిర్ ని ఎలా మనం డాన్స్ లేసినా ఇంకేం చేసినా సరే అస్సలు ఒక్క పువ్వు కూడా కింద పడలేదనమాట. సో ఎలా మార్నింగ్ ఎలా హెయిర్ స్టైల్ వేసినా అదే విధంగా హెయిర్ స్టైల్ ఈవినింగ్ వరకు అయితే అలానే ఉందనమాట. సో దీని తర్వాత ఏంటంటే లాస్ట్ లో ఒక స్ప్రే అయితే చల్లిందనమాట. కాకపోతే ఆ స్ప్రే చేసేటప్పుడు నేను అన్నాను దానివల్ల ఏమైనా హెయిర్ కి ప్రాబ్లం అవుతుందా అనేసి. ఏం కాదమ్మా, అందరికి యూజ్ చేస్తున్నాం, ఇదైతే మంచిదే అని చెప్పింది. బట్ ఆ హెయిర్ అనేది ఆ స్ప్రే వేయడం వల్ల ఏంటంటే ఇంకా హెయిర్ అనేది కొంచెం కూడా లేవకుండా ఎలా ఉంటుందో అలానే స్టిక్కీగా ఉంటుంది అనమాట అది వేయడం వల్ల. బట్ నాకైతే కొంచెం భయం వేసింది దానివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుంది అనేసి. ఇక్కడ చూసారు కదా హెయిర్ స్ప్రే అయితే వేస్తుంది అనమాట. కొంచెం ఆ స్మెల్ వచ్చేసి ఒక రకంగా అనిపించింది, బట్ కొంచెం టెన్షన్ కూడా వేసింది అనమాట. బట్ ఏమనిపించలేదు, దానివల్ల అయితే ఏం ప్రాబ్లం అయితే ఇంతవరకు అయితే కాలేదు. సో ఇక్కడైతే ఇంకా ముందున్న హెయిర్ ని అయితే కర్లీ చేస్తుంది అనమాట. మేము ఆల్రెడీ 2 అటు సైడ్ ఇటు సైడ్ హెయిర్ ని అయితే కొంచెం వదిలేస్తాం కదా, దాన్ని అయితే హెయిర్ స్ట్రైట్నర్ తో అయితే కర్లీ లాగా చేస్తుంది. సో ఇంకా ఆల్రెడీ చెప్పాను కదా నా హెయిర్ కొంచెం పొడవు ఉండడం వల్ల ఎంత కర్లీ చేసినా అదైతే షార్ట్ అవ్వలేదు, కొంచెం అయితే కట్ చేయాల్సి వచ్చింది. సో ఫైనల్ గా అయితే కంప్లీట్ గా అయితే రెడీ అయిపోయాను. ఫైనల్ గా ఫంక్షన్ లుక్ అయితే రెడీ అయిపోయింది. వెళ్ళాలి, ఆల్రెడీ టైం 10:30 అయిపోయింది. సో ఇంకేంటేసి ఫంక్షన్ హడావిడి అయితే చేయడం. సో ఎలా ఉందండి నా డ్రెస్, కామెంట్ చేయండి. ఫైనల్ గా నా హెయిర్ స్టైల్ అండ్ నా డ్రెస్సింగ్ స్టైల్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీకు ఈ డ్రెస్ డీటెయిల్స్ కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి. సో నేను కామెంట్ బాక్స్ లో అయితే రిప్లై ఇస్తాను. సో ఈ డ్రెస్ వచ్చేసి శ్రీ నీడ్స్ లో కొన్నాను మా బాబు యొక్క ఫస్ట్ బర్త్డేకి. సో ఇప్పటి వరకు నేనైతే 4-5 టైమ్స్ అయితే వేసుకున్నాను. ఫస్ట్ రోజు ఎలా ఉందో డ్రెస్ అయితే సీరియస్లీ అంత బాగుంది అనమాట. క్లాత్ కూడా చాలా బాగుంది. సో నాకైతే మస్తుగా నచ్చేసింది. ఇక ఫైనల్ గా అయితే ఇక్కడ నుంచి బయలుదేరిపోయి అయితే ఫంక్షన్ హాల్ కి అయితే వెళ్ళిపోయాం. ఇటు హాయ్ చెప్పండి అందరూ. హాయ్. ఇటు స్వాతక్క కనపడట్లే అన్నావుగా, హాయ్ చెప్పు. ఫంక్షన్ పెద్దలందరూ అనమాట వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. మరి ఫంక్షన్ ఎవరితో అర్థం కావట్లేదు ఇందులో. సో ఇది చూసారు కదండి, ఫంక్షన్ కి అయితే ముందు రోజు అనమాట హల్దీ ఫంక్షన్ చేశారు పాపకి. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు మా వాళ్ళు. యాక్చువల్గా అయితే నేనైతే మిస్ అయిపోయాను, ఎందుకంటే నేను ఇన్ఫ్లుయెన్సర్ మీటప్ కి అదే రోజు వెళ్ళాను అనమాట. నాకు అదే రోజు మీటప్ ఉంది, వీళ్ళేమో హల్దీ ఫంక్షన్ అదే రోజు అయిపోయింది. వాళ్ళైతే ఫుల్ గా ఎంజాయ్ చేశారు, నాకు కూడా బాగా నచ్చింది ఆ వీడియో అయితే. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే మంచిగా ఆ వీడియో అయితే చూస్తున్నారనమాట. సో ఇంకా ఫైనల్ గా అయితే మేమైతే ముందు వచ్చేసాం అందరూ. ఇంకా 1 by 1 అయితే చుట్టాలు వస్తున్నారు. అప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుంది అనమాట. ఇంకా మనకి ఫంక్షన్ స్టార్ట్ అయ్యేది 11:30కి అనమాట. ఇంకా అప్పుడైతే 1 by 1 వస్తున్నారు. ఇక్కడైతే మా వాళ్ళైతే డాన్స్ అయితే ఇరగదీస్తున్నారు అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేశారు హల్దీ. ఇంకా మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా ఎంత ఎంజాయ్ చేస్తాం మీకు ఆల్రెడీ తెలిసిందే, ఎందుకంటే మీరు ప్రీవియస్ లో వీడియోస్ చూసి ఈ అమ్మాయి ఇప్పుడు వచ్చింది బయట వెల్లూరి పోయింది. సో ఇంకా అందరం అయితే మంచిగా ముచ్చట్లేసేసి ఇంకా ఫైనల్ గా అయితే ఫంక్షన్ టైం అయితే అయిపోయింది అనమాట. ఇంకా పాపనైతే స్టేజ్ మీదకి తీసుకెళ్తున్నాం. తీసుకెళ్లే ముందు అయితే మంచిగా అందరం కలిసి అయితే ఈ విధంగా అయితే పిక్స్ కొన్ని వీడియోస్ అయితే చేసామన్నమాట. చూసారు కదా అందరూ ఎంత చక్కగా రెడీ అయ్యారో, మంచిగా పట్టు చీరలు, హాఫ్ శారీస్, అందరూ ఏ విధంగా రెడీ అవ్వాలో అంత బాగా రెడీ అయిపోయాం అనమాట. సో ఇంకా మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా సరే ఎక్కడ తగ్గేది లేనట్లే ఉంటాం అనమాట. అన్నిట్లలో బాగా రెడీ అవుతాం, మంచిగా ఎంజాయ్ కూడా చేస్తాం అనమాట. ఫుల్ గా డాన్స్లు వేస్తాం. అండ్ లాస్ట్ లో డాన్స్ వీడియో కూడా వస్తుందండి, తప్పకుండా స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే కంటిన్యూగా వాచ్ చేయండి. ఇక ఫైనల్ గా అయితే పాపనైతే మండపం మీదకి అయితే తీసుకెళ్ళామన్నమాట. ఇక్కడ కూడా కొన్ని స్టిల్స్ అయితే దిగాము.
సో ఇక్కడైతే ఇంకా మా వాళ్ళందరూ అయితే 1 by 1 అయితే పాపనైతే ఆశీర్వదించి మంచిగా వాళ్ళు తెచ్చిన సార్ అయితే పాపకైతే వండింపుతున్నారు అనమాట. సో ఈ విధంగా అయితే గ్యాంగ్ మొత్తం మండపం మీదనే ఉన్నాం అనమాట. ఫుల్ గా ఎంజాయ్ చేసాం. ఒక 1 hour అయితే ఇట్లా మండపం మీద ఉండేసి కిందకి దిగేసి ఇక చక్కగా అయితే భోజనాలు చేసాం అనమాట. ఇక భోజనాలు చేసిన తర్వాత ఈవినింగ్ ఇంకా డాన్స్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక మా ఇండ్లలో ఏమున్నా ఏ ఫంక్షన్స్ ఉన్నా లాస్ట్ ఎండింగ్ వచ్చేసరికి కంపల్సరీ డాన్స్ ఉండాల్సిందే. ఇక మా వాళ్ళకి డాన్స్ వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా అయితే అందరం వేస్తాం. ఇక్కడైతే ఇంకా మేమైతే పాపను ఆశీర్వదించడానికి అయితే వచ్చామన్నమాట. సో ఇంకా ఫుల్ గా నవ్వుకున్నాము, అంత హ్యాపీగా జరిగింది. ఇక మా ఇళ్ళల్లో ఫంక్షన్స్ ఏ విధంగా జరుగుతాయి మీకు ఆల్రెడీ తెలిసిందే కదా. సో ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. ఇక మా డాన్స్లు అయితే వస్తాయి, కాకపోతే నేను ఏంటంటే దానికి సాంగ్ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే కాపీ రైట్ వస్తుంది అనేసి నార్మల్ మ్యూజిక్ అయితే పెడుతున్నాను. ఇక్కడ చూస్తే మీకు అర్థమై ఉంటుంది ఇది ఏం సాంగ్ అనేసి. కుక్కు అనే సాంగ్ ఉంటుంది కదా మన ఈ మహేష్ బాబు సాంగ్ అనమాట. సో ఆ సాంగ్ అయితే మా వాళ్ళందరూ డాన్స్లు అయితే ఇరగదీశారనమాట. సో ఇంకా డాన్స్ వేయడం అయిపోయింది. ఇక లాస్ట్ లో మా వాళ్ళందరూ ఫ్యాషన్ షో అయితే ఇరగదీశారనమాట. ఇక పెద్దోళ్ళు చిన్నోళ్ళని తేడా లేకుండా ఫ్యాషన్ షో మాత్రం మస్తుగా నడిచారు. వాళ్ళని చూస్తే నాకు బాగా అనిపించింది. సో మనం ఎలా చెప్తే ఆ విధంగా వాళ్ళకి వచ్చిన స్టైల్ నడవని చెప్పారనమాట. ఎవరి స్టైల్ వాళ్ళైతే ఈ విధంగా అయితే ఫ్యాషన్ షోలో లాగా నడిచారనమాట, క్యాట్ వాక్ చేశారు. సో ఇంతకీ ఈ వీడియో ఎలా అనిపించింది, మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.